హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సౌత్ బాయ్స్ వన్ ఛానల్. ఈరోజు వ్లాగ్ అన్నమాట. ఇప్పుడే వీడియో షూట్ అయిపోయింది, ప్రాంక్ వీడియో. చోటు మీద ప్రాంక్ చేసిన వీడియో షూట్ అయిపోయింది. హాయ్ గాయ్స్, ఇప్పుడు హాస్పిటల్ పోతున్నాం ఇద్దరం కలిసి. ఎందుకంటే చిన్న పని ఉంది, మందు తీసుకురానికి పోతున్నాం. తాగుబోతని ఇట్టే అర్థమైపోతోంది ఎవరికైనా. తాగరా అన్నా తాగి ఊగరా అన్నా అంటే ఇదేనేమో. మందు అంటే ఆ మందు కాదు, మెడికల్ పోతున్నాం. మరి మందు అనుకుంటే మీరు వేరేగా అనుకోగలరు. మెడికల్ పోతున్నాం. అయితే పోతుగా వ్లాగ్ తీసుకొని పోదాం. కంటెంట్ తక్కువ అయిపోయింది కదా, ఏం చేయాలి? ఇక ఆలోచించడం కాకొచ్చింది. మీరే ఏమైనా ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా ఎసంటి ప్రాంక్ చేయాలి, మీకు ఎసంటి ప్రాంక్ నస్తున్నాయి, ఆ ప్రాంక్స్ ఏమైనా ఉంటే మాకు చేయండి. ఇంకా మేము ఒక కొత్త ఛాలెంజింగ్ వీడియోస్ తీసుకొస్తున్నాం. ముందు మంచిగా వీడియోస్ వస్తున్నాయి, దాని గురించి వర్క్ నడుస్తుంది, ఆలోచిస్తున్నాము. అయితే ఛాలెంజింగ్ వీడియోస్ తీయడం బెటరా కాదా మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే ఛాలెంజింగ్ వీడియోస్ తీయాలన్నా కూడా చేయాలన్నా కూడా చాలా కష్టపడతాము. అయితే మీకు నచ్చితేనే మేము తీయాలి. అట్లా అందుకోసం మీరు చెప్పండి, ఛాలెంజింగ్ మీకు తీయాలా వద్దా, లేదా లేకపోతే ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ కాంటెంట్ ముందు కమెంట్ చేయండి. అప్పటివరకు అయితే మనం మరి హాస్పిటల్కి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. అయినా ఎండ కూడా అయితే బాగుంది, ఎండ అయితే మనకు ఎడిస్తలేదు. మీ దగ్గర కూడా ఎండ కొడుతుందా, వర్షాలు పడుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి మొత్తం కామెంట్ చేయండి. ఏమైనా పెట్టినారా, ఏం పెట్టలేరా చెప్పండి. మా చెల్లెల్లో అయితే పత్తి ఉన్నది, వీళ్ళ చెల్ల కూడా పత్తి ఉన్నది. అది కూడా వ్లాగ్ మేము ఇప్పుడు తీసి చూపిస్తాము. మేము చైన్లో అయిన తర్వాత ఏం చేస్తాము, చైన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాము, మేము కూడా కష్టాలే చేస్తాం. అట్లా ఏమంటావు? అయితే మరి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే మేము బుదిరకెళ్ళి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ రెస్టారెంట్ ఉంది. మేము ఎప్పుడు షూట్ చేసినా ఇటు సైడే చేస్తాము. అది అటు సైడు ఆ రూట్ నుంచి వెళ్ళాలి. వచ్చేటప్పుడు చూపిస్తాం. మేము ఎప్పుడు షూట్ చేసినా అక్కడ సైడే చేస్తాము, ఎందుకంటే పబ్లిక్ సిటీ ఏమి ఉండదు ఎక్కువ అక్కడ. బ్రో, వేర్ ఆర్ యూ గోయింగ్? నైస్ డ్రెస్ అప్. సారీ మ్యాన్. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ టక్లాబాద్ చేపించుకున్నారు. మరి ఇక్కడ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సి లోగో. అంటే అందులో ఒక సబ్స్క్రైబర్ ఉన్నట్లున్నా. ఇది నేను చూడలే. ఆల్రెడీ ఓకే అని చెప్తున్నారు కదా. వావ్ గైస్, ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, అంటే ఇది కాదు జాస్ గైస్ మీరు చూసేది. ఇప్పుడు నెక్స్ట్ గంగాతో వస్తుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ. మరి ఇప్పుడైతే రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇంకా ఇప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది ఒక చాలా పెద్ద కనలు మా సైడ్లో, అంటే ఇదే చాలా పెద్ద కనలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది గైస్ నిండడం. పబ్లిక్ కూడా చాలా అంటే చాలా ఉంటుంది ఇక్కడ. సో గైస్, ఇప్పుడైతే మేము వచ్చేసినాము మా డెస్టినేషన్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ పార్కింగ్, మరి లారీస్ అవన్నీ ఎందుకుంటే తెలుసా, ఇక్కడ నేను చూపిస్తా ఒకటి. ఇక్కడ దగ్గర ఒక 50 to 60 లారీస్ ఉంటాయి. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇక్కడ ఇది ఉన్నది, ఏది చాలా వరల్డ్లోనే లార్జెస్ట్ ఫ్యాక్టరీ MRF మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. మరి చాలా పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ. స్పెషల్ ప్లేస్ డెక్కన్ బవర్చి. పైన చూస్తున్నారు కదా చేత, మా హైదరాబాద్ నుంచి ఎవరో సెకండ్ గేర్ ఎక్కించి డైరెక్ట్ రాకెట్ పెట్టింది, దాని కింద పెడితే అక్కడ వెళ్ళిపోయి ఆగింది. అది కదా మామ, మనం అన్నది కరెక్ట్ ఉంటుంది. మరి మినిమం ఉండాలి మనం, అంటే ఏమంటావు? ప్లేసెస్ దగ్గర జిబ్రా క్రాసింగ్స్ పెడతారు గాయస్, అక్కడికి వెళ్ళి పోవాలి. వీళ్ళు మధ్యలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళి పోతారు. మరి యాక్షన్స్ అయితే బైక్ వాళ్ళ పైన, కారుల పైన చెప్తారు. ఇది మన ఇండియన్ థింగ్స్ అవి. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. సో ఫైనల్లీ మేము ఇప్పుడు సాస్పేట్ ఎంట్రెన్స్ అయితే అవుతున్నాము, అంటే లోపలికి పోతున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, సాసిపేట్ రిజిస్టర్ ఆఫీస్ మా ఇంకకి ఉంది. అంటే స్టార్టింగ్లోనే వచ్చేసేది. ఇది ఒక పెద్ద కాంప్లెక్స్. వావ్, సో బ్యూటిఫుల్. కుంప పక్కకు కొత్త ఎగ్జిబిషన్. మేము ఈడ కూడా వస్తాం. నైట్లో అయితే లుక్ బాగుంటుంది ఇక్కడ, అది నైట్లో చూపిస్తాం. షూర్ మన బ్లాగ్ అక్కడనే ఉంటుంది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆడ.
సో గైస్ ఇక్కడ చిన్న ప్రాబ్లం, మేము మెడికల్కి అయితే పోయినాం కానీ ఏ మెడికల్ అయితే ఎప్పటికీ తీసుకుంటామో ఆ మెడికల్ బంద్ ఉంది. అందుకోసం ఇక్కడ వచ్చినాం, ఎట్లా టిఫిన్ చేసుకొని పోదాం అనుకున్నాము. ఇక్కడ జక్రియా అయితే ఆర్డర్ చేయడానికి పోయిండు ఆల్రెడీ టిఫిన్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ బాగా దొరుకుతుంది. సో గాయస్ ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసినాం. అయితే దారిలో ఎందుకు వీడియో తీయలేమంటే ఛార్జింగ్ అయిపోయిన మైక్స్లో ప్రాంక్ చేసినాం మేము, అసలు చూడలే ఛార్జింగ్ అయిపోయిందని. ఇప్పుడు కొంచెం నడుస్తుంది కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చి తీస్తున్నాము. అయితే నెక్స్ట్ సారి మేము పోయినప్పుడు బ్లాగ్లో చూపిస్తాం, వచ్చేటప్పుడు సాస్పేట్ నుంచి ఎట్లుంటుందో. అప్పటి వరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి. బ్లాగ్స్ తీయాలా వద్దా, లేకపోతే బ్లాగ్స్లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా చెప్పండి. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.